కొండల పక్కన ఒక నది ఉంది. ఆ నదిలో చాలా హంసలు ఉన్నాయి. ఒకరోజు వాటి దగ్గరకు ఒక కాకి వచ్చింది. నేను చాలా దూరం ఎగరగలను, మీరు నాతో పందెం కాస్తారా అని అడిగింది. ఆ బడాయి కాకి హంసలు సరే అన్నాయి. కాకి హంసలు నదిపైన ఎగరటం మొదలుపెట్టాయి. కాకి తన శక్తిని గమనించుకోకుండా వేగంగా ఎగరడం మొదలుపెట్టింది. హంసలు తమ శక్తిని మించకుండా నెమ్మదిగా ఎగురుతున్నాయి. బడాయికి పోయి ఎగరడం మొదలుపెట్టిన కాకికి అలసట వచ్చేసింది. ఎగరలేకపోతోంది. నీరసం వచ్చేసింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. నదిలోకి పడిపోతూ ఉంది. హంసల రాజు దీన్ని గమనించింది. వెంటనే పడిపోతున్న కాకిని తన వీపు మీదకు చేర్చుకుంది. నెమ్మదిగా ఆవలి ఒడ్డుకు చేరింది. కాకికి తన తప్పు తెలిసింది. మళ్ళీ ఎప్పుడూ ఇలా తగని పందాల జోలకు వెళ్ళలేదు. అదండి కథ. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? మన స్థాయికి, మన సామర్థ్యాన్ని బట్టే మనం ఇతరులతో పందెం కాయాలి. మనం గొప్పలకు పోయామనుకోండి, ఇలానే పరిస్థితి ఎదురవుతుంది. సో మనం జాగ్రత్తగా పందెం